హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైల్వే జనరల్ టికెట్తో ట్రావెల్ చేసే వారికి ఒక బిగ్ అప్డేట్ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మన ఇండియన్ రైల్వేస్ది. ప్రతిరోజు కొన్ని కోట్ల మంది పాసింజర్లు ఇండియన్ రైల్వేస్లో గమ్యస్థానాలకు చేరుస్తుంది. కొన్ని రైళ్ళు అయితే పాసింజర్ల ఆక్యుపెన్సీ రేషియోని మించి ట్రావెల్ చేస్తుంటాయి. కానీ అన్రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణించడానికి ఎలాంటి రిజర్వేషన్ అవసరం ఉండదు. జనరల్ బోగీల్లో నేరుగా టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చు. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే జనరల్ టికెట్ విషయంలో రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కోట్లాది మంది రైల్వే పాసింజర్లు ఈ నిర్ణయంకి కొంచెం షాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా జనరల్ టికెట్లో ఏ రైల్లో అయినా ప్రయాణించే వీలుంటుంది. కానీ ఇక నుంచి ఈ ఫెసిలిటీ ఉండబోదు అని మనకి తెలుస్తోంది. ఎందుకంటే జనరల్ టికెట్ బుకింగ్కి సంబంధించిన క్రైటీరియాను కొంచెం చేంజ్ చేయాలని చెప్పి అయితే రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జనరల్ టికెట్పై సంబంధిత ట్రైన్ నేము, వాటి వివరాలు అయితే ఎంటర్ చేస్తారట. ప్రస్తుతానికైతే దీని అమలుపై సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే వీలైనంత త్వరగా దీన్ని కూడా అమలు చేయాలని రైల్వే శాఖ చాలా పట్టుదలతో అయితే ఉందని కూడా తెలుస్తోంది. టికెట్పై సంబంధిత రైలు పేరును ప్రింట్ చేయిస్తే ఆ రైలు వరకే ట్రావెల్ చేసేందుకు ప్రయాణికుడికి అనుమతి ఉంటుంది. ఇంతకు ముందులా ఒక ట్రైన్ మిస్ అయితే అదే టికెట్తో మరో ట్రైన్లో ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉండబోదు. పాసింజర్ల నుంచి వస్తున్న ప్రెషర్ కారణంగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. రీసెంట్గా మనం చూసాం కదా, కొన్ని రోజుల క్రిందట న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పాసింజర్ల రద్దీతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే రైల్వే శాఖ నిర్వహణపై ఈ ఘటన వల్ల ఎన్నో విమర్శలకు కూడా వచ్చాయి. జనరల్ బోగీల్లో రద్దీని కంట్రోల్ చేయడానికి రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పాసింజర్ల నుంచి కూడా చాలా హెవీ డిమాండ్ అయితే కూడా ఉంది. ఈ క్రమంలోనే జనరల్ టికెట్కు సంబంధించి రూల్స్ మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖ చూస్తోంది. ఇందులో భాగంగానే రైల్వే టికెట్లపై పేరును ప్రింట్ చేయిస్తే రద్దీని కొంతవరకైనా కంట్రోల్ చేయొచ్చని భావిస్తోంది. అయితే నిర్ణయం కోట్లాది మంది పాసింజర్లపై ఎఫెక్ట్ కూడా చూపించే అవకాశం కూడా ఉంటుంది. రైల్వే శాఖకు సంబంధించి కొన్ని రూల్స్ గురించి పాసింజర్లు తప్పక తెలుసుకోవాలి. రెగ్యులర్గా రైల్లో ట్రావెల్ చేసే వారికి వీటిపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా రైల్వే శాఖ జారీ చేసే జనరల్ టికెట్లు వ్యాలిడిటీ ఉంటుందనే విషయం చాలామందికి అయితే తెలియకపోవచ్చు. రైల్వే స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒకసారి జనరల్ టికెట్ కొంటే అది 3 గంటల వరకే చెల్లుబాటు అవుతుంది. టికెట్ కొన్నాక 3 గంటల తర్వాత ట్రైన్ ఎక్కుతామంటే కుదరదనమాట. ఈ టైంలో ట్రైన్ బోర్డింగ్ కాకపోతే మరో టికెట్ కొనుక్కుని ట్రావెల్ చేయాల్సిందే కంపల్సరీగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్యామ్స్ ఖుషి.